హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నాట్ వైద్యం. ఈరోజు చాలా మంది కూడా మనం చూస్తూనే ఉంటాము. కొంత వయసు దాటిన తర్వాత నపుంసకత్వం ఛాయలు రావడం జరుగుతుంది. అంటే ఏదో తేడా అవుతారని కాదు, మధ్యలో అంగం మెత్తబడిపోవడం లేదా అంగ సంబంధం సరిగ్గా లేకపోవడం, మనకు ఫీలింగ్స్ వచ్చినా కూడా అంగం స్పందించకపోవడము, ఇలాంటి సహజంగా కొన్ని సందర్భాల్లో జరుగుతూనే ఉంటాయి. దాని గురించి పెద్దగా భయపడాల్సిన అవసరం అయితే లేదు. సహజంగా కొన్ని కారణాల వల్ల, శరీరంలో ఉన్నటువంటి మార్పుల వల్ల ఇది జరుగుతూనే ఉంటుంది. దీని గురించి భయపడాల్సిన అవసరం అయితే లేదు. అయితే ఇలాంటి తరచుగా జరుగుతున్నప్పుడు మనము స్టార్టింగ్ స్టేజ్ లో కనుక ఉన్నట్లయితే ఇలాంటి సమస్యలతో మనం ఇప్పుడు చెప్పబోయే ఇలాంటి చిన్న చిట్కాలను వాడుకోవడం ద్వారా ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా, ఎలాంటి సమస్యలు లేకుండా చాలా త్వరగా దీని నుంచి బయటపడిపోతూ ఉంటాం. ఈ నపుంసకత్వం అంటే ఒక విషయం గుర్తుపెట్టుకోండి. చాలా మంది ఈ గేల్ అని లేదంటే 0.5 అనుకొని ఇలాంటివి చాలా మంది అనుకుంటారు. నపుంసకత్వం అనేది ఏంటి అని అంటే కేవలము నరాల బలహీనత వల్ల, హార్మోన్స్ డెవలప్మెంట్ లేకపోవడం వల్ల అంగ సంబంధాలలో సమస్యలు రావడాన్ని నపుంసకత్వం అంటారు. వారికి పూర్తిగా మళ్ళీ రాకుండా పోతారా, మగవాళ్ళు కాకుండా పోతారా అనేది అవసరం ఏం లేదు. ఖచ్చితంగా మళ్ళీ దాన్ని మనం రికవరీ చేసుకోవచ్చు, నరాల బలాన్ని పెంచుకోవచ్చు, హార్మోన్స్ కూడా డెవలప్ చేసుకునే అవకాశం ఖచ్చితంగా ఉంది. చాలా మంది కూడా భయపడుతుంటారు. ఒకసారి అంగస్తంభన సమస్యలు తగ్గితే మళ్ళీ జీవితకాలం తగ్గిపోతూనే ఉంటాయి అని అనుకుంటూ ఉంటారు చాలా మంది. అది చాలా రాంగ్. అసలు దానికి దీనికి ఏం సంబంధం లేదు. మనకు తరచుగా ఫీవర్ కానీ, జలుబు, దగ్గు వచ్చినట్టు కానీ ఇలాంటి సమస్యలు కూడా వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. కాబట్టి భయపడకండి, ఓకేనా? ఇప్పుడు చెప్పబోయే చిట్కాని మాత్రం చాలా జాగ్రత్తగా వినండి. దీన్ని చాలా సింపుల్ చిట్కా కానీ మంచి ఎఫెక్టివ్ గా ఉంటుంది. దీనికి కావాల్సిన ఒక 1/2 kg లేదంటే 1 kg నువ్వులను తీసుకోండి. ఈ నువ్వులను దోరగా వేయించండి. దోరగా వేయించి వాటిని మంచిగా గ్రైండ్ పట్టేసేసి పొడి చేసుకోండి, నువ్వుల పొడి చేసుకోండి. దీంతో పాటు పల్లేరు చూర్ణం అని మనకు ఆయుర్వేదిక్ షాప్లో లభిస్తుంది. మీరు ఆయుర్వేదం నుంచి తెప్పించుకోవచ్చు, లేదా మీకు కావాలంటే మేము కూడా ఈ పల్లేరు చూర్ణాన్ని కూడా పంపిస్తాము. కేజీ మోతాదులో చాలా ఒరిజినల్, ఎలాంటి అందులో కలపకుండా ప్యూర్ గా ఉంటుంది. ఈ పల్లేరు చూర్ణాన్ని కూడా మేము పంపిస్తాం. మీకు కావాలంటే నువ్వుల పొడి మీరు ఇంటికాడ చేసుకోవచ్చు, లేదా మీ దగ్గరలో ఉన్న ఆయుర్వేద షాప్ నుంచి కూడా మీరు ఈ పల్లేరు చూర్ణాన్ని తెప్పించుకోవచ్చు. ఈ పల్లేరు చూర్ణాన్ని, ఈ నువ్వుల పొడిని సమభాగాలుగా కలుపుకొని దానిలో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 1 kg నువ్వుల చూర్ణం అనుకోండి, 1 kg దీనికి వచ్చేసి పల్లేరు చూర్ణం ఉందనుకోండి, 1/2 kg కండ చక్కెర పొడి కలుపుకోవాలి. గుర్తుపెట్టుకోండి, 1/2 kg కండ చక్కెర పొడి అంటే మెత్తగా బిల్లలాగా ఉంటుంది, దాన్ని దంచి మంచిగా గ్రైండ్ చేసి ఆ పొడిని కలుపుకొని దాన్ని ఒక సీసాలో భద్రపరచుకొని, వీలుంటే మేకపాలు దొరకకపోతే ఆవు పాలు లేదా గేదె పాలు లేదా ప్యాకెట్ పాలు, ఇది మనకు ఇంపార్టెన్స్ అన్నట్టు. మేకపాలు, ఆవు పాలు, గేదె పాలు లేకపోతే ప్యాకెట్ పాలు, ఓకేనా? ఇవి మీరు ఉదయం పూట లేచాక గోరువెచ్చటి అంటే వేడి చేసి చల్లార్చి ఒక గోరువెచ్చటి గ్లాస్ పాలలో 1 చెంచా మోతాదులో ఈ చూర్ణాన్ని వేసుకొని ఉదయం పరికడుపున్న గోరువెచ్చటి పాలలో రాత్రి పూట కూడా అన్నం తిన్నాక గంట తర్వాత అదే పాలలో కనుక ప్రతిరోజు తీసుకుంటున్నట్లయితే ఈ మధ్యలో వచ్చినటువంటి నపుంసకత్వం అనేది పూర్తిగా తగ్గిపోయి మళ్ళీ మంచి స్టామినా, అంగస్తంభాలు, టైమింగ్స్ అనేది ఖచ్చితంగా ఇంప్రూవ్ అవుతాయి. ఎలాంటి సమస్య లేదు, ఎలాంటి భయపడాల్సిన అవసరం లేదు. ముఖ్యంగా దీని గురించి చాలా మంది టెన్షన్ పడుతూ ఉంటారు, భయపడుతుంటారు. అలాంటి చేయడం వల్ల మీ సమస్య ఇంకా ఎక్కువనే అవుతుంది. కానీ ఈ టెన్షన్ పడి, భయపడి, ఎక్సైట్మెంట్ అవ్వడం వల్ల సమస్యలు తగ్గవు. కాబట్టి చాలా పాజిటివ్గా ఉండాలి, ఇలాంటి విషయాల్లో చాలా యాక్టివ్గా ఉండాలి. అయిపోయిన దాన్ని పాజిటివ్స్ అనుకొని మనం వదిలిపెట్టేసుకోవాలి, కానీ దాని గురించి ఆలోచించి ఇంకా దాన్ని పెద్దగా చేసుకోకూడదు. చాలా మంది ఇలాంటి సమస్యలతోటే, ఇలాంటి ఆలోచనలతోటే చాలా ఇబ్బంది పడుతున్నారు, ఓకేనా? ఒకవేళ మీ సమస్య చాలా తీవ్రంగా ఉండి చాలా రోజుల నుంచి ఇబ్బంది పడుతున్నట్లయితే దీనికి ఖచ్చితంగా ట్రీట్మెంట్ అవసరమే. దీని కొరకు పైన స్క్రోల్ నెంబర్స్ కి ఫోన్ ద్వారా లేదా వాట్సాప్ ద్వారా లేదా కింద డిస్క్రిప్షన్ మా యొక్క అడ్రస్ కూడా నేరుగా వచ్చి మమ్మల్ని సంప్రదించి మీ అన్ని రకాల సమస్యలకు సలహాలని, సూచనలు, మెడిసిన్స్ కూడా పొందవచ్చు. సో ఫ్రెండ్స్, నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్, ఒక షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ సబ్స్క్రైబ్ అందరూ మర్చిపోకండి. మీ అమూల్యమైన సలహాలని, సూచనలు నాకు కామెంట్ ద్వారా తప్పకుండా తెలియజేయండి. థ్యాంక్ యూ.